గంగాదేవి మరియు పరమశివుని కళ్యాణ వైభవం. హిందూ పురాణాల ప్రకారం గంగాదేవి మరియు శివుని సంబంధం కేవలం భక్తి మరియు ముక్తికి చిహ్నం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన వైవాహిక బంధం కూడా. అనేక పురాణాలలో, ముఖ్యంగా శివపురాణం మరియు కొన్ని ప్రాంతీయ గాథలలో గంగాదేవిని శివుని ద్వితీయ పత్నిగా పేర్కొంటారు. నేపథ్యం: హిమవంతుడు మరియు మేనాదేవి పుత్రికలైన పార్వతీదేవి మరియు గంగాదేవి సోదరీమణులు. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోగా గంగాదేవి స్వర్గలోకంలో దేవగంగగా వెలుగొందేది. అయితే భగీరథని తపస్సు వల్ల గంగ భూమికి దిగిరావలసి వచ్చినప్పుడు ఆమె వేగాన్ని భరించడానికి శివుడు తన జటలలో ఆమెను బంధించాడు. ఈ క్రమంలోనే వారి మధ్య ఉన్న దైవిక అనుబంధం వివాహరూపం దాల్చిందని పురాణాలు చెబుతున్నాయి. వివాహ మహోత్సవం: దేవతలు, ఋషులు నిశ్చయించిన శుభముహూర్తం ప్రకారం గంగాదేవి మరియు శివుని వివాహ వేడుక 19 గంటలపాటు అత్యంత వైభవంగా సాగింది. కళ్యాణ సన్నాహాలు: తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. కైలాస పర్వతం మొత్తం దివ్యకాంతులతో వెలిగిపోయింది. నారద మహర్షి మరియు తుంబురులు మంగళవాయిద్యాలు వాయిస్తుండగా దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. గంగాదేవి అలంకరణ: హిమవంతుని కుమార్తెగా గంగాదేవిని స్వర్ణకమలాలు, మణిమయ ఆభరణాలతో అలంకరించారు. గంగమ్మ నీటి అలల వంటి మెరుపులతో స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలను ధరించి మూర్తీభవించిన సౌందర్యంలా కనిపించింది. అప్సరసలు ఆమెకు మంగళస్నానాలు చేయించారు. శివుని వరాగమనం: మరోవైపు శివుడు దిగంబర రూపం వదలి సుందరేశ్వరునిగా అవతరించాడు. నందివాహనంపై వస్తున్న శివుడిని చూసి దేవతలు పరవశించిపోయారు. విష్ణుమూర్తి బావమరిది హోదాలో శివుడిని ఆహ్వానించాడు. కలశస్థాపన మరియు మంత్రోచ్చారణలు: వివాహ వేదిక వద్దకు వరుడు, వధువు చేరుకున్నారు. బ్రహ్మదేవుడు స్వయంగా పురోహితుడిగా వ్యవహరించాడు. వేదమంత్రాల ఘోషతో కైలాసం ప్రతిధ్వనించింది. అగ్నిదేవుడు సాక్షిగా వివాహ ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధాన కళ్యాణ ఘట్టం: మాంగళ్యధారణ. అత్యంత కీలకమైన సమయం ఆసన్నమయింది. శివుడు గంగాదేవి మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. గంగాదేవి తన ప్రవాహ వేగాన్ని తగ్గించుకొని శివుని జటాజూటంలో ఒక భాగమయ్యింది. ఇది కేవలం శారీరక కలయిక కాదు, శక్తి మరియు శివుని ఏకత్వం. సప్తపది మరియు లాజహోమం: అగ్ని చుట్టూ 7 అడుగులు అంటే సప్తపది నడిచి వారు తమ వైవాహిక జీవితంలోని ధర్మాలను ప్రమాణం చేశారు. గంగాదేవి శివుని అర్ధాంగిగా, లోకపావనిగా గుర్తింపు పొందింది. ఆశీర్వచనాలు మరియు విందు: ముక్కోటి దేవతలు దంపతులపై అక్షింతలు వేసి దీవించారు. గంగాదేవి భూలోకానికి ప్రవహించి పాపులను రక్షించాలని, శివుని శిరస్సుపై ఉండి లోకానికి చల్లదనాన్ని ఇవ్వాలని వరం పొందింది. వేడుక ముగిసిన తర్వాత అందరికీ దివ్యమైన ప్రసాద వితరణ జరిగింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: గంగా శివ వివాహం అనేది ప్రకృతి మరియు పురుషుడి కలయికకు సంకేతం. గంగమ్మ ప్రవాహం అంటే జ్ఞానం, శివుని తల అంటే నిలకడైన మనస్సుపై ఉండటం అంటే అత్యంత వేగవంతమైన జ్ఞానాన్ని కూడా యోగ సమాధి ద్వారా నియంత్రించవచ్చు అని అర్థం. నేటికీ అనేక శివాలయాలలో గంగాదేవి శివుని శిరస్సుపై చిన్న చిన్న అలల రూపంలో దర్శనమిస్తారు. ఈ కథ భక్తులకు పవిత్రతను, భక్తిని పంచుతుంది. గంగాదేవి మరియు పరమశివుని కళ్యాణ వైభవం. హిందూ పురాణాల ప్రకారం గంగాదేవి మరియు శివుని సంబంధం కేవలం భక్తి మరియు ముక్తికి చిహ్నం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన వైవాహిక బంధం కూడా. అనేక పురాణాలలో, ముఖ్యంగా శివపురాణం మరియు కొన్ని ప్రాంతీయ గాథలలో గంగాదేవిని శివుని ద్వితీయ పత్నిగా పేర్కొంటారు. నేపథ్యం: హిమవంతుడు మరియు మేనాదేవి పుత్రికలైన పార్వతీదేవి మరియు గంగాదేవి సోదరీమణులు. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోగా గంగాదేవి స్వర్గలోకంలో దేవగంగగా వెలుగొందేది. అయితే భగీరథని తపస్సు వల్ల గంగ భూమికి దిగిరావలసి వచ్చినప్పుడు ఆమె వేగాన్ని భరించడానికి శివుడు తన జటలలో ఆమెను బంధించాడు. ఈ క్రమంలోనే వారి మధ్య ఉన్న దైవిక అనుబంధం వివాహరూపం దాల్చిందని పురాణాలు చెబుతున్నాయి. వివాహ మహోత్సవం: దేవతలు, ఋషులు నిశ్చయించిన శుభముహూర్తం ప్రకారం గంగాదేవి మరియు శివుని వివాహ వేడుక 19 గంటలపాటు అత్యంత వైభవంగా సాగింది. కళ్యాణ సన్నాహాలు: తెల్లవారుఝామున
బ్రహ్మముహూర్తంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. కైలాస పర్వతం మొత్తం దివ్యకాంతులతో వెలిగిపోయింది. నారద మహర్షి మరియు తుంబురులు మంగళవాయిద్యాలు వాయిస్తుండగా దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. గంగాదేవి అలంకరణ. హిమవంతుని కుమార్తెగా గంగాదేవిని స్వర్ణకమలాలు, మణిమయ ఆభరణాలతో అలంకరించారు. గంగమ్మ నీటి అలల వంటి మెరుపులతో స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలను ధరించి మూర్తీభవించిన సౌందర్యంలా కనిపించింది. అప్సరసలు ఆమెకు మంగళస్నానాలు చేయించారు. శివుని వరాగమనం. మరోవైపు శివుడు దిగంబర రూపం వదలి సుందరేశ్వరునిగా అవతరించాడు. నందివాహనంపై వస్తున్న శివుడిని చూసి దేవతలు పరవశించిపోయారు. విష్ణుమూర్తి బావమరిది హోదాలో శివుడిని ఆహ్వానించాడు. కలశస్థాపన మరియు మంత్రోచ్చారణలు. వివాహ వేదిక వద్దకు వరుడు, వధువు చేరుకున్నారు. బ్రహ్మదేవుడు స్వయంగా పురోహితుడిగా వ్యవహరించాడు. వేదమంత్రాల ఘోషతో కైలాసం ప్రతిధ్వనించింది. అగ్నిదేవుడు సాక్షిగా వివాహ ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధాన కళ్యాణ ఘట్టం. మాంగళ్యధారణ. అత్యంత కీలకమైన సమయం ఆసన్నమయింది. శివుడు గంగాదేవి మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. గంగాదేవి తన ప్రవాహ వేగాన్ని తగ్గించుకొని శివుని జటాజూటంలో ఒక భాగమయ్యింది. ఇది కేవలం శారీరక కలయిక కాదు, శక్తి మరియు శివుని ఏకత్వం. సప్తపది మరియు లాజహోమం. అగ్ని చుట్టూ 7 అడుగులు అంటే సప్తపది నడిచి వారు తమ వైవాహిక జీవితంలోని ధర్మాలను ప్రమాణం చేశారు. గంగాదేవి శివుని అర్ధాంగిగా, లోకపావనిగా గుర్తింపు పొందింది. ఆశీర్వచనాలు మరియు విందు. ముక్కోటి దేవతలు దంపతులపై అక్షింతలు వేసి దీవించారు. గంగాదేవి భూలోకానికి ప్రవహించి పాపులను రక్షించాలని, శివుని శిరస్సుపై ఉండి లోకానికి చల్లదనాన్ని ఇవ్వాలని వరం పొందింది. వేడుక ముగిసిన తర్వాత అందరికీ దివ్యమైన ప్రసాద వితరణ జరిగింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. గంగా శివ వివాహం అనేది ప్రకృతి మరియు పురుషుడి కలయికకు సంకేతం. గంగమ్మ ప్రవాహం అంటే జ్ఞానం, శివుని తల అంటే నిలకడైన మనస్సుపై ఉండటం అంటే అత్యంత వేగవంతమైన జ్ఞానాన్ని కూడా యోగ సమాధి ద్వారా నియంత్రించవచ్చు అని అర్థం. నేటికీ అనేక శివాలయాలలో గంగాదేవి శివుని శిరస్సుపై చిన్న చిన్న అలల రూపంలో దర్శనమిస్తారు. ఈ కథ భక్తులకు పవిత్రతను, భక్తిని పంచుతుంది.